హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శశి రేణు వ్లాగ్స్. సో ఇదైతే లాంగ్ వీడియో. యాక్చువల్లీ స్టెప్ బై స్టెప్ అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ ఎలా మాల వేశారు, తర్వాత పూజలు, అలాగే ఇరుముడి, అలాగే పెద్ద పదయాత్ర ఎలా ఉంది జర్నీ మొత్తం అయితే మీ దగ్గర నేను షేర్ చేసుకుంటాను. యాక్చువల్లీ 1 by 1 అయితే వ్లాగ్స్ అయితే పెడతాను, చూడండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ డే అయితే గుడికి వెళ్ళి మాల వేసుకొని వచ్చిన తర్వాత ఈ వీడియో క్లిప్పింగ్ అయితే తీసాను. ఫస్ట్లీ మా ఆయన అయితే వేసింది 11 days. 11 days అయినాక 11th డే అయితే ఇరుముడి ఉన్నింది. ఇప్పుడైతే ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. మా శశి స్వామి వాళ్ళు అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళి మాల వేసుకొని ఇంటికి వచ్చాక కాలు కడిగి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి పూజ చేసి తర్వాత లోపలికి అయితే ఆహ్వానించాలి. ఇదైతే పూజారి వాళ్ళు చెప్పారు, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వేస్తున్నారు కాబట్టి నాకు కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్సే. వాళ్ళు ఏం చెప్పారో నేను కూడా అలానే పాటించాను. అంతేకాకుండా ఈ వీడియోస్ మొత్తం తీసింది అయితే మా బాబు ప్రత్యూషే. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందనేసి. ఇప్పుడు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అయితే అయ్యప్ప స్వామి భజనలు అయితే ఉంటుంది. 3 day భజనలు అయితే ఉండదు, కానీ 2 daysకి 1 time అయితే కంపల్సరీ భజన అయితే ఉంటుంది, అక్కడ పోవాల్సిందే. మీరు కూడా వీడియో క్లిప్పింగ్ని చూసేయండి.
नक्षत्राण अव आयतन आयतनवान् भवति योगो नक्षत्राण अव आयतन आयतनवान् भवति एवं वेद योगमायतनं वेद आयतनवान् भवति राजाधिराजाय प्रसन्न सागिनी नमो वयं वै श्रवणाय गुर्मगे समे कामकामाय मह्य ఇప్పుడైతే మీరు చూసారు కదా అయ్యప్ప స్వామి భజన అంతా ఎలా అయింది. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను
నెక్స్ట్ డే మార్నింగ్ ఇరుముడి అంటే 1 డే బిఫోర్ అయితే నేను పూజకి ఏమేమి కావాలి, అలాగే 3 kgs ఆఫ్ పులిహోర చేస్తున్నాను అని డిసైడ్ అయ్యాను. సో అందుకోసం కూడా ఏమేమి కావాలి అన్నీ ముందే తీసుకొచ్చాను 1 డే బిఫోరు. ఇవన్నీ పొద్దున మార్నింగ్ అయితే అన్నీ రెడీ చేసి, అలాగే ఫుల్ ప్రిపరేషన్స్ అయితే నైట్ నుంకే స్టార్ట్ అయిపోయింది. సో అర్లీ మార్నింగ్ అయితే స్నానాలన్నీ చేసుకున్న తర్వాత దేవుని దగ్గర ఫుల్ శుభ్రం చేసి క్లీన్గా నీట్గా అంతా సర్దిన తర్వాత సో ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. సో వంటకైతే నేనైతే అరౌండ్ 6 o'clock స్టార్ట్ చేశాను. అయిపోయేతలకి అరౌండ్ 9 o'clock కల్లా అయిపోయింది వంటలన్నీ. సో పులిహార అయితే 3 kgs ఆఫ్ రైస్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా ఆయన అయితే దీపం తీసుకొచ్చారు. సో యాక్చువల్లీ నైటే తెచ్చి నీళ్ళలో నానపెట్టాల్సి ఉన్నింది. సో మా ఆయన అర్జెంటుగా మార్నింగే తెచ్చారు కాబట్టి అలా కొద్దిసేపు అయితే వాటర్లో నానపెట్టి తర్వాత అయితే దీపం పెట్టాము దేవుని దగ్గర. సో యాక్చువల్లీ పూజకి ఏమేమి బట్టలు అన్నీ మా ఆయన పొద్దునైతే తీసుకొని వచ్చారు. సో అన్నీ రెడీగా ఉంది. సో దేవుని దగ్గర కూడా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సిద్ధమైపోయింది. సో ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో క్లిప్పింగ్ అయితే మార్నింగ్ది. సో దేవుని దగ్గర అంతా రెడీగా ఉంది. అలాగే స్వామి వాళ్ళు కూడా వచ్చేసారు. అరౌండ్ 8 o'clock కల్లా వాళ్ళు వచ్చారు. వచ్చి పూజలన్నీ స్టార్ట్ చేసి ఫస్ట్ అయితే దీపం అంటించారు. తర్వాత ఊత్కడ్డి అంతా అంటించిన తర్వాత ఇంకా ఇరుముడికి ఇక్కడ ఇంకా సిద్ధం అవ్వాలి కదా. సో అవన్నీ ప్రిపరేషన్స్ అయితే చేశారు. సో మీరే ఈ వీడియో క్లిప్పింగ్లో చూడొచ్చు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటని. సో పెళ్ళైన తర్వాత నాకు కూడా ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్సే కాబట్టి నేను కూడా చాలా అయితే నేర్చుకున్నాను. ఇప్పుడైతే ఇంటిని ఇంకా బయలుదేరుతున్నారనమాట. సో యాక్చువల్లీ ఇక్కడ దేవుని దగ్గర దీపాలు అయితే పెట్టాము కదా. సో ఆ దీపము మా స్వామి వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేదాకా ఆ దీపం అయితే అలానే ఉండాలి. సో మనమైతే ఆరిపోకుండా జాగ్రత్తగా దీపాన్ని అయితే చూసుకోవాలి. యాక్చువల్లీ ఈ దీపం గురించి చెప్పాలంటే ఈ దీపం అయితే స్వామి వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చాక ఆ దీపము అస్సలు ఆర్పకూడదు, వెలుగుతూనే ఉండాలి. దీపం కొండెక్కేదాకా మనమైతే ఆ దీపాన్ని అయితే అస్సలు తీయకూడదు. సో మేమైతే అరౌండ్ 1 day ఫుల్ అయితే పెట్టాము స్వామి వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా. సో అప్పుడు దాకా దీపం అయితే కొండెక్కలేదు. ఇది ఈ వీడియో దీపం గురించి అయితే నేను చెప్తున్నాను. సో ఇప్పుడు ఇంట్లో అంతా హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే స్వామి వాళ్ళు బయలుదేరుతున్నారు. ఓం స్వామి శరణమయ్యప్ప, 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 జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, ఓం స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఇక్కడ తెలుగు రైట్ సైడ్ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఇంటి బయట ఇలా ఒక టెంకాయ కొట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా బయలుదేరుతున్నారు. సో ఇప్పుడైతే గుడికి అయితే బయలుదేరుతున్నారు. సో మేమైతే భోజనాలంతా ప్రసాదం అంతా ప్యాకింగ్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవాలి మేము కూడా. సో నేనైతే పులిహోర చేశానని ముందే చెప్పాను కదా. సో యాక్చువల్లీ ఇలాంటి బాక్స్లో 2 బాక్స్, అలాగే చిన్న బాక్స్లో ఒకటి అయింది. సో టోటలీ 3 బాక్స్ అయితే ప్యాక్ చేశాము. సో అరౌండ్ ఇది నేను 3 kgs చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. దేవుని ప్రసాదం కాబట్టి టేస్ట్ అయితే అస్సలు చూడకూడదు కదా. సో గుడికి వెళ్ళేదాకా మేమైతే టేస్ట్ అయితే చూడలేదు. సో మమ్మీ వాళ్ళు తినేటప్పుడు చెప్పారు చాలా బాగుంది టేస్ట్ అనేసి.
ఇలా ప్యాకింగ్ అయిన తర్వాత సో అంతలోపలే మమ్మీ వాళ్ళు కూడా ఇంటికి వచ్చారు. సో ఇంటికి వచ్చి కొద్దిగా టీ తాగేసి సో అందరం ఒకేసారి బయలుదేరామన్నమాట గుడికి. సో నేను, మమ్మీ అలాగే మా సిస్టర్ అయితే ఆటోలో వెళ్ళాము. మా తమ్ముడు, మా డాడీ అయితే బైక్లో వచ్చారు. మా అత్త, మామ అలాగే మా బావ అయితే వాళ్ళ బైక్లో వాళ్ళు వచ్చారు. యాక్చువల్గా అందరము కలిసి వెళ్ళామన్నమాట ఇక్కడి ఇంకా. యాక్చువల్లీ మేము పోయే లోపల ఆల్రెడీ స్వామి వాళ్ళు కూడా రీచ్ అయిపోయారంట టెంపుల్కి. సో మేము ఇంకా హరీబరీగా త్వరగా అయితే ప్యాకింగ్ చేసుకొని ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. అంతేకాకుండా ఇలా అంతా ప్రసాదం అంతా పెట్టిన తర్వాత పాత్ర అయితే ఖాళీగా అయితే పెట్టకూడదంట. సో అందుకే మా అత్త గిన్నెలోనే కొంచెం బాండీలోనే అలాగే కొంచెం ఎత్తిపెట్టింది. సో ఇదంతా ప్యాకింగ్ చేసుకున్న తర్వాత ఇంకా బయలుదేరిపోయాము టెంపుల్కి. యాక్చువల్లీ ఇప్పుడే లేట్ అయిపోయింది అనేసి మా ఆయన అయితే కాల్ మీద కాల్ చేశారు, త్వరగా రండి ఇంకా ఎంతసేపు అనేసి. యాక్చువల్లీ 9 o'clock గుడికి వెళ్ళాము. రిటర్న్ వచ్చేతలకి అరౌండ్ 2 to 3 o'clock అయిపోయింది ఇంటికి రిటర్న్ వచ్చేతలకి. యాక్చువల్లీ వాళ్ళు బోన్ చేసిందే అరౌండ్ 2 o'clock చేశారు, 1:30 or 2కి. ఇంకా ఇంటికి రీచ్ అయిపోయింది 3 అయిపోయింది. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది వీడియో క్లిప్పింగ్ అయితే తీశాను. సో ఇది ఎంఎస్ పాలె దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్. సో యాక్చువల్లీ బయట అయితే చాలా ప్లేస్ ఉంది గుడి బయట. సో ఇక్కడే కింద అయితే భోజనాలన్నీ చేసి యాక్చువల్లీ ఇరుముడి అయ్యేదాకా అసలు భోజనాలు అయితే తినకూడదంట. సో నా అప్కమింగ్ వీడియోస్లో ఇరుముడి ఎలా కట్టారు, అంతేకాకుండా భోజనాలంతా ఎలా జరిగింది, ఇక్కడి ఇంకా ఎలా బయలుదేరారు, సో నెక్స్ట్ వ్లాగ్ అప్కమింగ్ వ్లాగ్స్లో అయితే మీ దగ్గర నేను షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. అంటిల్ దెన్ బాయ్.